కూటమి ప్రభుత్వం సూపర్ 6 పేరిట 6 మోసాలు చేస్తుందని వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాజీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు. తమ హయాంలో రైతు భరోసా ఇస్తే ఈ ప్రభుత్వం రైతులను దగా చేస్తుందని దుయ్యబట్టారు. రైతులకు మద్దతుగా వైసీపీ ఆందోళన పేరిట రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ల ముట్టడికి ఆ పార్టీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా కాకినాడ జిల్లాకు చెందిన నియోజకవర్గం ఇన్ఛార్జీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ కు వినతిచ్చారు. అనంతరం మీడియా సమావేశంలో కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ తీరును తూర్పారబట్టారు. అన్నదాతలకు అండగా వైఎస్ఆర్సీపీ అని ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గౌరవ మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ కాకినాడ జిల్లాలోని నాయకులందరం కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఒక ర్యాలీగా వచ్చి ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారికి ఒక వినతి పత్రాన్ని కూడా ఇచ్చాం. మీకు తెలుసు, 7 నెలల పరిపాలనలో సూపర్ 6 అమలు చేయకపోగా వాళ్ళు అమలు చేసే సూపర్ 6 ఏంటంటే కక్ష సాధింపులు చేయడం, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద కేసులు పెట్టడం, రైతుల్ని గాలికి వదిలేయడం, ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చకపోగా హామీల గురించి ఎవరన్నా అడిగితే వాళ్ళని తప్పుడు కేసులు పెట్టి వేధించడం, ఉచిత ఇసుక ఆ పేరుతో దోపిడీ, ఇంకా లిక్కర్ పాలసీ మీకు తెలుసు. ఈ విధంగా అసలు సూపర్ 6 వదిలేసి ఈ కొత్త సూపర్ 6 తీసుకొచ్చి వాళ్ళే సొంతంగా ఒక రాజ్యాంగాన్ని రాసుకుని రెడ్ బుక్ అని ఆ రెడ్ బుక్ పట్టుకుని తిరుగుతూ ఎప్పుడో మేము చదువుతూ ఉండేవాళ్ళం మన అందరం పూర్వం. అలాంటి సంఘటనలన్నీ రాష్ట్రంలో పరిచయం చేస్తూ ఉన్నారు. అయితే మీరు ఎన్ని చేసినా వైఎస్ఆర్ పార్టీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరనేది జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టిగా చెప్పి ఈ రోజు నుంచి ఆందోళన కార్యక్రమాలని ప్రారంభింపజేశారు. ఈరోజు ఇప్పుడే మేము ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ రైతు భరోసా పేరిట పెట్టుబడి సాయాన్ని రాష్ట్రానికి తొలిసారిగా ఇంట్రడ్యూస్ చేసి క్రమం తప్పకుండా చెప్పిన డేట్కి ఇచ్చేవారు. నేను వస్తే 20,000 ఇస్తాను రైతుకి అని చెప్పిన చంద్రబాబు నాయుడు కన్వీనియంట్గా ఆయన హామీ మర్చిపోయి ఈ 7 నెలల కాలంలో కనీసం ₹1 ఇవ్వలే. మొన్న వచ్చిన తుఫాన్లకి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీని ఏ సీజన్లో ఆ సీజన్ ఇచ్చే కార్యక్రమం చేసేవారు.